నమస్కారం. స్పెన్ న్యూస్ వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన తరుణంలో పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన గళం విప్పాయి. స్థానిక మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి నేతృత్వంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో వైసీపీ శ్రేణులు రోడ్డుపైకి వచ్చాయి. ఈ నిరసన ప్రదర్శనలో వందలాది మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిక్కులు పెక్కటిల్లేలా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నాయకులు అలాగే ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి 18,000 రూపాయలు చెప్పిన ఆర్థిక సహాయం చేస్తుంటే రాష్ట్రం అప్పులు పాలైపోతుందని చెప్పినటువంటి దుష్ప్రచారం చేసినటువంటి ఈ నాయకులు 2024 ఎన్నికల్లో ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పేసి తప్పుడు హామీలు ఇచ్చి జగన్ గారు ఇచ్చే పథకాలకే రాష్ట్రం నాశనమైపోతుందని చెప్పిన వాళ్ళు మళ్ళీ 24 ఎన్నికలు అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పేసి తప్పుడు హామీలు ఇచ్చి ఈరోజు గవర్నమెంట్ 24లో ఫామ్ చేసిన తర్వాత ఈ 2 సంవత్సరాల తర్వాత కూడా సంక్షేమం ఏ పరిస్థితిలో కూడా అందలేటువంటి పరిస్థితి. ఇక రాష్ట్రంలో అప్పుల సంగతి చూసుకుంటే 24 నుంచి ఈ 26 వరకు అప్పులు చూసుకుంటే అప్పులు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ సంపద సృష్టి అనేది ప్రజలకైతే ఏం పెరిగినట్టు కనిపించట్లేదు. కూటమి నాయకుల మాత్రమే సంపద సృష్టి అనేది కనిపిస్తుంది. దానికోసం ప్రజల మీద పన్నుల భారాలు మోపడం కానివ్వండి, నిత్యావసర సరుకుల పెంపు కానివ్వండి, లేకపోతే ఇతర సంక్షేమ పథకాలు అందకపోవడం కానివ్వండి, రాష్ట్రంలో అభివృద్ధి కానివ్వండి, ఏమీ లేనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు మాయమాటలతో సూపర్ 6 హామీల పేరుతో ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చాక ప్రజలను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో హామీలను తుంగలో తొక్కిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ కార్యకర్తలు బహిరంగంగా ప్రభుత్వ మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అని రాసి ఉన్న బ్యానర్లు, ప్లకార్డులతో దేవీపట్నం పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ అమ్మ ఒడి, ఫీజు రియంబర్స్మెంట్ వంటి విద్యా పథకాలను నీరుగార్చి పేద విద్యార్థులను రోడ్డున పడేశారని ఆరోపించారు. తల్లికి వందనం ఏమైంది? రైతు భరోసా ఎటుపోయింది? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీ ఏ తీరానికి చేరింది? అంటూ ఆమె ప్రభుత్వ శైలిని నిలదీశారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారని ధనలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన్యం ప్రాంతంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. ఇలాంటి మరిన్ని మన్యం ప్రాంతపు తాజా వార్తలు, అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ స్పెన్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.